నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. $45,000 స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. పిల్లల చదువుని తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలని మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఇక్కడుండే టీచర్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్ లోకి వెళ్ళిపోతే, కొన్ని పోర్న్ ఫిల్మ్స్ గానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి, నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని తెలిపారు. రాయలసీమ అంటే వెనకబాటు కాదు, అవకాశాలని ముందుండి నడిపించే ప్రాంతం. 2014 నుంచి 19 సంవత్సరంలో ఉద్దానం సమస్యని బయటకు తీసుకువచ్చా. ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టుకి ముందుకు తీసుకువెళ్లారు. తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీటి సమస్యని తీర్చి ఇక్కడి ప్రజల్ని ఆదుకుంటానని మాట ఇస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయన కృతజ్ఞతలు చెప్పండి, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయండి. సాంస్కృతిక కార్యక్రమాలు రండి కదలి రండి అంటూ నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమెల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నింటినీ అభివృద్ది చేశారని మాజీ మంత్రి మేరుక నాగార్జున గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేరుక నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నింటినీ దూరం చేశారు. ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్యా మీటి పెడతారంట. ఇది విద్యా మీటి కాదు, దగా మీటు. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యం ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్తానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏలూరు మండలంలోని మాదేపల్లి గ్రామంలో ఉన్న భూదేవి శ్రీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో ప్రతి శనివారం కూడా ఇటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాలు దాతల సహకారంతో విజయవంతంగా జరుగుతూ ఉంటాయి. సైడ్ వచ్చే కోసుకుంటే అంటే పడవ
ఎక్కడ పప్పు ఎక్కడ వేసావు నువ్వు ఎక్కడైనా అన్నం పక్కేయండి రండి మా ఇటు చూసుకోండి ఏలూరు నగరంలో ఈ రోజు ఆహార మహల్ ఫుడ్ ప్లాజా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆహార మహల్ ఫుడ్ ప్లాజా యజమాని కె వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా ఆహారం ముఖ్యంగా ప్రత్యేక అతిథిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంకరేజ్ చేశారు. ప్రతిదీ కూడా వ్యాపారం ఇలా చేసుకోవడం సజెషన్స్ కూడా ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చినందుకు మీడియా ముఖంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు. అలాగే ఈ ఏలూరు సెంటర్లో చిన్నప్పటి నుంచి ఏలూరులోనే అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఈ పోలీస్ కాంప్లెక్స్ సెంట్రల్ సిస్టమ్ ద్వారా మా ప్రపోజల్ని తీసుకుని మాకు శాంక్షన్ చేయించిన మన ఎస్పీ గారికి ప్రతాప్ శివకిషోర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను టీచింగ్ రంగంలో ఉన్నాను. నేను కార్పొరేట్ని ఏలూరులో ఉన్న కస్టమర్లకి ఎలా అయితే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని మాత్రమే నేను ప్రవర్తిస్తున్నాను. ఇక్కడ మా హోటల్లో ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీ. ఆ క్వాలిటీలో ప్రత్యేకత ఏంటంటే మీరు మా బిల్లు మీద కూడా చూడవచ్చు. ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయదు. అది మా ప్రిన్సెస్లో ఎక్కడ కనబడదు. నేను ఒక క్వాలిటీ ఇంటి ధరగా భోజనాన్ని అందించడానికి ఇక్కడ టీ, టిఫిన్స్, ఐస్ క్రీమ్స్, రోల్స్, రెస్టారెంట్, బిర్యానీ అన్ని కలిపి స్టార్ట్ చేస్తాం. దెందలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఈ రోజు జరిగిన మెగా పేరెంట్స్ మెగా టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ కి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మెగా పేరెంట్స్ డే మీటింగ్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ సమావేశానికి ప్రత్యేక అబ్జర్వర్ గా మన గౌరవనీయులు ఎండిఓ మేడం గారు, శ్రీలత మేడం గారు కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే మా చైర్మన్ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు సత్యనారాయణ గారు కూడా చాలా ఉత్సాహంతో మరి మిడ్ డే మీల్ పెట్టమని చెప్పారండి. పేరెంట్స్ అందరికీ కూడా మిడ్ డే మీల్ తో పాటు మరి బిర్యానీ, కుర్మా, పెరుగు చట్నీ, ఆలూ ఫ్రై ఇవన్నీ కూడా సత్యనారాయణ గారి సహకారంతో మరి ఆయన వచ్చేసిన పేరెంట్స్ కి, మేడం ఎండిఓ మేడం గారికి, అలాగే గ్రామ పెద్దలకు, దాతలకు, వదాన్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎండిఓ మేడం గారికి, హెచ్ఎం గారికి, ఉన్న పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో తల్లిదండ్రులు మార్పు రావట్లేదు,
మా పిల్లలు బాగా చదువుతారు, మీకు టీచింగ్ ఇవ్వట్లేదా నాకు ప్రశ్నించండి, వాళ్ళు సమాధానం చెప్తారు. మీకు వాళ్ళందరికీ సమానంగా చెప్తారు. నేను కోరుకునేది ఒకటేనండి, మీరు ప్రతి నెల రండి. ఏమైనా సమస్యలు ఉంటే స్కూల్లో సమస్యలు టీచర్స్ తెలియచేయండి, వాళ్ళు వినకపోతే మా కూటమి నాయకులకు తెలియచేయండి, మేము పట్టించుకుంటాం. కానీ మీ పిల్లల భవిష్యత్తు మాత్రం టీచర్స్ మీద వదలదు. మీరు కూడా టీచర్ గారు చెప్పినట్టు ఆ గ్రూపులు ఏంటో అయ్యేంటో మీరు కూడా అబ్జర్వేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఏమైనా ఫోన్ చేసి చెప్తారు, ఫుడ్ కూడా అంత బాగానే సౌకర్యం అంతా బాగుంది, మాకు కూడా నచ్చింది. పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, అలాగే మా అబ్బాయిని ఇక్కడ చదివిస్తున్నాను. అప్పుడు ఉన్నా కన్నా ఇప్పుడే ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు కూడా 2-3 సార్లు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. చాలా బాగా జరుగుతుంది, అంతా బాగుందండి. ఇక్కడ అంతా సౌకర్యం కానీ చదువు కానీ అంతా బాగుందండి. మా అబ్బాయి కొంచెం ఎడ్యుకేషన్ లో కొంచెం లోగా ఉన్నా సరే పని గట్టిగా మాకు ఫోన్ చేసి ఇలా చేయండి మాకు సలహాలు ఇస్తారండి. ఈ స్కూల్లో ఆంజనేయ సార్ కానీ శివశంకర్ గారి సార్ కానీ వీళ్ళందరూ మాకు ఎప్పుడు కూడా ఫోన్ చేసి మీ అబ్బాయిలా చెప్తూ ఉంటారండి. ఇక్కడ అయితే అంతా బాగుందండి. ఈ ఫంక్షన్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. తెలుగులో చెప్పు. మా స్కూల్లో పాస్ అవుతున్నారా లేదా? మా స్కూల్లో బాగా చదివిస్తారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, టీచర్స్ కూడా బాగా చెప్తారు. కైకలూరు నియోజకవర్గంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ముదినేపల్లి మండలం చేవూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ శివనాగేంద్ర స్వామివారి దేవస్థానం నందు పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మరియు ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, షష్ఠి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు. पार्वती हर हर महादेव श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी वारी की जय। यो वैतां ब्राह्मण वेदामृतेनावतां परमो तस्मै ए ब्रह्म च ब्रह्मचारी कीर्तिं प्रजां ददः भागधेनु धरति ब्राह्मणो द्रवा दिवे दिवे रोस्कुर्यान् श्रीलङ्केतयतो देवता एत देवता प्रीणाति पर्याप्याय मन्त्रायाय उत्तरवर्गं भवति शतवरन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। ఏలూరు నగరంలోని కోటదెబ్బ సెంటర్ లో ఉన్న విభిన్న ప్రతిభావంతుల వసతి గృహం నందు ఈ రోజు స్వర్గీయ కొరసిక గోపాలరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మల్లికార్జునరావు వసతి గృహంలో ఉన్న విద్యార్థులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. మా నాన్న వర్ధంతి సందర్భంగా ఈ విధంగా విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఉండి మండలం కలిసిపూడి ప్రాథమిక పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీటీసీ మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు కలిసిపూడి గ్రామం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో వచ్చి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఉన్న సమస్యలు కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజుని ఎంతో అద్భుతంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వం ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకర విషయం. అలాగే ఇప్పుడు మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎన్నో పథకాలని ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని, అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంకా మెనూస్ మార్చి ఇంకా మంచిగా తయారు చేయాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ కి ఇంకా మన స్ట్రెంత్ పెరగాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎంపీటీ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ అనేది గ్రామ పెద్దలు, విలేజ్ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టడం అనేది పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య పిల్లల బాండింగ్ ఎలా ఉంది, పేరెంట్స్ తో టీచర్స్ తో ఎలా ఉన్నారు, పేరెంట్స్ టీచరు పిల్లలు టీచరు ఎలా ఉన్నారనే విషయాన్ని పేరెంట్స్ తెలుసుకోవడం వల్ల ఇది చాలా ఉపయోగకరంగా అందరూ భావించారు. అలాగే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పి తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న బిఆర్ అంబేద్కర్ అని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి తెలిపారు. శనివారం ఉండి జెడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై రామలక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాసు, విద్యార్థులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాఠశాలలో చాలా విగ్రహాలు ఉన్నాయి, మహాత్ములు విగ్రహాలు చాలా ఉన్నాయి. అదే ఇంకో విగ్రహం కూడా ఇక్కడ త్వరలో మన ఉండి ప్రీతమ శాసనసభ్యులు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పల్మూరి రఘురామకృష్ణరాజు గారు కూడా మహాత్మా పూలే విగ్రహాన్ని కూడా మన పాఠశాలకి ఇస్తున్నారు. అది త్వరలో ఆ విగ్రహం కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠించడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మనం ఈరోజు ఇంత సుఖ సంతోషాలుగా ఉండగలిగాం. అలాంటి మహాత్ములు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వర్ధంతి జయంతి రోజునే కాకుండా సాధారణ రోజుల్లో కూడా చక్కగా వాళ్ళని స్మరించుకుంటే మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటూ, వీళ్ళందరినీ కూడా నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోమని విద్యార్థులు కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పేద బడుగు వర్గాల కోసం మరి ఎంతో కృషి చేశారు. అలాగే కుల మతాలకు అతీతంగా ఆయన బౌద్ధ మతం తీసుకుని ఇటు వచ్చింది ఆయన చేసిన సంస్కరణలు ఇప్పుడు కూడా అమలుతూనే ఉన్నాయి. మరి ఆయన ఇలాంటి మహానుభావుల విగ్రహాలన్నీ కూడా ఈ స్కూల్లో పెట్టడం చూసి ఇక్కడ ఈ విగ్రహాన్ని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచనతోటి మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు మా ద్వారా ఉంది. మా ద్వారా ప్రతి స్కూల్లో కూడా
ఈ విగ్రహాలు బిల్డింగ్ నియోజకవర్గం దెందలూరు మాజీ శాసనసభ్యులు కొట్టారి అబ్బాయి చౌదరి ఇంటిపై దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి అబ్బాయి చౌదరి ఇంటి ముందు గుమికూడి తెలుగుదేశం పార్టీ నాయకుల కవ్వింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నాయకులు అడ్డుకోగా తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు ఇంటి వద్ద ఉండటంతో ఏం జరుగుతుందోనని రాయుడుపాలెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో మాట్లాడరు మాట్లాడకండి, మీరెవరో మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. చింతలపూడిలోని స్థానిక సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన మెగా పేరెంట్స్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకి చెప్పాలని, హెల్మెట్ పెట్టుకునే విధంగా చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి, మన హెచ్ఎం గారికి మరియు ఎస్ఎంసి కమిటీ మెంబర్స్ కి, తర్వాత ఊరి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు నాకు ఇక్కడ వస్తే ఫస్ట్ మా స్కూల్ డేస్ నాకు గుర్తొస్తున్నాయి. నేను కూడా జెడ్పీహెచ్ఎస్ చుంచులూరు అని ఇట్లాంటి కాంపౌండ్ లోనే చదువుకున్నాను. ఆల్మోస్ట్ మా స్కూల్ కూడా ఇలాగే ఉండేది. అప్పుడప్పుడు ఈ స్కూల్ కమిటీ ఈ ఎలక్షన్స్ కూడా అవి కొంచెం ఉద్రిక్తంగా కూడా ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మిమ్మల్ని చూస్తే చాలా చక్కగా హ్యాపీగా అందరూ చక్కగా ఉన్నారు. అది చాలా సంతోషదాయకం. ఇంకొకటి రాగానే అబ్జర్వ్ చేసింది, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సైన్. మామూలుగా మనం వింటూ ఉంటాము ఆడపిల్లల్ని చదివించాలి అని. అప్పుడు చిన్నప్పుడు మేము స్కూల్స్ ర్యాలీస్ చేస్తున్నారా? మీరు బయటకు అప్పుడప్పుడు తీసుకెళ్తారా? అప్పుడు మేము కూడా చిన్నప్పుడు మీలా చెప్పేవాళ్ళం, ఇట్లా అమ్మాయిలు ఇంట్లో ఉండకూడదు, చదువుకోవాలి అని. మేబీ అది అన్ని ఇప్పుడు పనికొచ్చి చాలా మంది గర్ల్స్ ఎక్కువ మంది ఉండడం అది చాలా సంతోషదాయకం. అండ్ ఐ అప్రిషియేట్ ద పేరెంట్స్ ఆల్సో. కానీ ఏలూరు జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
దెందులూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ పెదవేగి మండల నాయకులు జుజవరపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనసేన మెగా వాలీబాల్ టోర్నమెంటు పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నడిపల్లి గ్రామంలో జుజవరపు సురేష్ అలాగే మా కృష్ణ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్ అనేది మా జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. దానికి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభం చేసి వెళ్ళారు. అలాగే ఇప్పుడు జరగబో టోర్నమెంట్లో అందరూ కూడా స్ఫూర్తి ఏంటంటే ఇది క్రీడా స్ఫూర్తిని నింపేలాగా, అందరిలో ఆత్మవిశ్వాసం నింపేలాగా, క్రీడలో మనుగొరుగుతున్న సందర్భంలో ఈరోజు మా పెదవేగి మండల జనసేన నాయకులు ఇలాంటిది ఒక టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీలు అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిశ్వాసంతో ఆడాలని, గెలుపు అనేది ఎవరికో ఒకరికే కాబట్టి అందరూ కూడా గెలిచినట్టుగా అవతల వాళ్ళ గెలుపును కూడా మనం ఆనందం పరిచినట్టుగా మీరు ఆడితేనే అవతల వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళ గెలుపును కూడా మీ గెలుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. $45,000 స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.